స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ షాగన్ ఒకసారి ఇట్లా అన్నాడు, ఎవరైతే ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ ఫాలో అవుతారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో గోడలకు ఇంతకు ముందెప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్, సంఘటనలే మార్కెట్లో జరుగుతాయని బోర్డు తగిలించుకోవాలి అని. ఎందుకంటే హిస్టరీ, చరిత్ర అనేది మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్, సర్ప్రైజ్డ్ ఈవెంట్స్ యొక్క స్టడీ కాబట్టి అట్లాంటి చరిత్రను మన ఇన్వెస్టర్స్, ఎకనామిస్టులు ఒక తిరుగులేని మార్గదర్శిగా ఉపయోగించుకుంటారు. కానీ చరిత్ర మనకు నేర్పేది ఒక్కటే, చరిత్ర మన అంచనాలను నివృత్తి చేసుకోవడానికి జనాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా తప్పు చేశారో, ఏం చేయాలో, ఏది చేసుంటే బాగుండేదో చెప్తుంది. అంతే తప్ప చరిత్ర ఎప్పుడు కూడా భవిష్యత్తుకు మార్గదర్శిగా పనిచేయదు. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ చరిత్రను, చరిత్రకారులను భవిష్యత్తుకు బాసట అనుకొని ఆ ట్రాప్లో పడిపోయి కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం కూడా కోల్పోతారు. గతాన్ని భవిష్యత్తుకు దిక్సూచి అనుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. ఇక్కడ బ్రతకాలంటే ఒక అడుగు ముందుకు వేయాలి అంటే అడుగడుగున కొత్త ఆలోచనలు, రిఫ్రెష్ మైండ్ సెట్ అవసరం. అట్లా అని చరిత్రని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ని తప్పు పట్టలేం. ఇన్వెస్టింగ్ అనేది ఒక సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయి ఉంటే అప్పుడు చరిత్ర అనేది తప్పకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక బెస్ట్ పర్ఫెక్ట్ గైడ్గా ఉండేది. జియాలజిస్ట్లో కొన్ని కోట్ల సంవత్సరాల డేటాను అనలైజ్ చేసి భూమి ఎట్లా పుట్టింది, ఎట్లా ప్రవర్తిస్తుందో చెప్పగలిగారు. అండ్ సైంటిస్టులు, డాక్టర్లు 1025లో మన కిడ్నీస్ ఎట్లా పనిచేసేవో చెప్పారు. అవి ఇప్పుడు 2025లో కూడా అట్లానే పనిచేస్తున్నాయి. కానీ ఇన్వెస్టింగ్ అనేది అట్లాంటి సైన్స్ సబ్జెక్ట్ కాదు. అందులో కొన్ని లక్షల మంది కరెక్ట్ డిసిషన్ తీసుకోలేని వాళ్ళు, సగం తెలిసి సగం తెలియని వాళ్ళు, చరిత్రను రిఫర్ చేసుకొని నడిచేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో డిసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ని, మార్కెట్ని పైకి మూవ్ చేద్దాం అనుకొని బొక్క బోర్లా పడతారు. దానివల్ల వేరే ఇన్వెస్టర్స్ పైన కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ద గ్రేట్ ఫిజిసిస్ట్ అయిన రిచర్డ్ ఫేమన్ ఒకసారి ఏమన్నారంటే, ఒకవేళ ఎలక్ట్రాన్స్కి ఫీలింగ్స్ ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్టులు ఎంత హార్డీగా ఉండేవో ఊహించుకోండి అని. కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్కి ఫీలింగ్స్ ఉంటాయి. అందువల్లనే వాళ్ళు నిన్న తీసుకున్న డిసిషన్స్, రేపు తీసుకునే డిసిషన్స్ అనేవి ఎట్లా ఉంటాయో ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. కాలక్రమేణా వస్తువులు, పరిస్థితులు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మారుతాయి. అదే కాలానికి ఉన్న గుణం. కాబట్టి గతం, చరిత్ర అనేవి మన భవిష్యత్తుకు ఎప్పటికీ బాసటలు వేయలేవు. సో చరిత్ర మనకు నేర్పించేది ఒక్కటే, గతంలో ఏం తప్పులు చేశామో మనమేం చేయవద్దు అనేది ఒక్కటే. డబ్బుకు సంబంధించినవన్నీ కూడా జనాలు తమకు తాము చెప్పుకునే కథలు. వాళ్ళు కొనాలనుకునే లగ్జరీ కార్స్, బ్రాండెడ్ క్లాత్స్, రిచ్ ఐటమ్స్, ఐఫోన్. కానీ ఇవి ఎప్పటికీ మనతో పాటు స్టేబుల్గా ఉండవు. ఎందుకంటే 2025లో కొన్న ఐఫోన్ 17 Pro Max 2026లో అవుట్డేటెడ్ లాగా ఓల్డ్ వర్షన్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అలా ఫీలింగ్ వస్తుంది అంటే మారుతున్న జనరేషన్ అండ్ కల్చర్తో పాటు అవి కూడా మారుతాయి. మన మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, మన స్టేజ్ నుంచి ఎవరైనా బాగా సక్సెస్ అయ్యి రిచ్ అయిపోతే అతన్ని మనం ఒక వీరుల్లాగా చూస్తాం. కానీ మనం అతన్ని చూసి ఫాలో అయ్యి ఎక్స్పీరియన్స్ చేసిందంతా కూడా మనం అదే ఫాలో అయితే మనకు నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలో తెలియదు. అండ్ అది మనకు వర్కౌట్ అవ్వదు కూడా. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఓవర్ కాన్ఫిడెన్సే ఇస్తుంది కానీ మీకు మీ ఫ్యూచర్ని చూపించదు. అందుకే ఇక్కడ బ్రతకాలంటే అడుగడుగున కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్, ఎవ్వరూ ఆలోచించని ఐడియాలజీలు, రిఫ్రెష్ మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి. చరిత్ర మనకు నేర్పించేది కూడా అదే. ఎక్కడో ఉన్న అమెరికాలోని ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతామని స్టేట్మెంట్స్ ఇస్తే ఇక్కడున్న మన ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఆ స్టేట్మెంట్స్ నచ్చవు. ఎందుకంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ మైండ్లో లేని, ఆలోచించని, గతంలో ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయని ఇన్సిడెంట్స్ కాబట్టి. అందుకే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇంట్లో గోడలకు ఇంతకు ముందెప్పుడు జరగని ఇన్సిడెంట్సే మార్కెట్లో ఎప్పుడు జరుగుతాయని బోర్డ్స్ తగిలించుకోవాలి అని. 1987, 2000, 2008, 2020 ఈ టైం ఫ్రేమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిఫరెంట్ మార్కెట్ ఫ్రేమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చిందా? మీ గతం, చరిత్ర పైన డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 2 ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి, బయట ప్రపంచంలో జరిగే విషయాలు మీకు తెలియదు. 2, మీ ఎక్స్పీరియన్స్తో మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్కి, మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక స్ట్రక్చరల్ అకౌంటింగ్ అనేది లేదు కాబట్టి. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చరిత్రకు చాలా దూరంగా, ఎక్కడో మారుమూలన జరుగుతూ దూరంగా ఉన్నాయి. కానీ ఆ ఇన్సిడెంట్సే మార్కెట్ని, ఎకనామిక్స్ అతలాకుతలం చేసి కుప్పగూల్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ డిప్రెషన్,
వరల్డ్ వార్ 2, .com బబుల్, సెప్టెంబర్ 11. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే ఈ సంఘటనల వల్ల వాటికి సంబంధమే లేని డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీలో సెక్టార్లో ఉన్న వాటిని కూడా అతలాకుతలం చేసేసాయి. 19th to 20th సెంచరీలో 15 బిలియన్ పీపుల్స్ పుట్టారు. కానీ అందులో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 7 లేకపోయి ఉంటే గ్లోబల్ ఎకానమీ ఈరోజు ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్, అడాల్ఫ్ హిట్లర్. సెకండ్, జోసెఫ్ స్టాలిన్. థర్డ్, మావో జెడాంగ్. ఫోర్త్, థామస్ ఎడిసన్. 5, గావ్రిలో ప్రిన్సిప్. 6, బిల్ గేట్స్. 7, మార్టిన్ లూథర్ కింగ్. ఈ లిస్టు ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కకు పెడితే దేశ సరిహద్దుల నుంచి టెక్నాలజీ, సోషల్ నామ్స్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ మార్కు వేసి ఉండకపోయి ఉంటే ఈరోజు ప్రపంచం అనేది ఇంకొక రకంగా ఉండేది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే కరెక్ట్ టైంలో మన ప్రపంచానికి కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ప్రపంచ జనాభాలో 0.000004% పీపుల్ మాత్రమే. అంటే 19th to 20th సెంచరీలో 1500 కోట్ల జనాభాలో కేవలం 7 మాత్రమే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపారు, శాసించారు. ఒకసారి నేను చెప్పే ఈ ఈవెంట్స్, ప్రాజెక్ట్స్, ఇన్నోవేటివ్స్ లేకపోయి ఉంటే మన లాస్ట్ సెంచరీస్లో ఎలా ఉండేవో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్, ద గ్రేట్ డిప్రెషన్. సెకండ్, వరల్డ్ వార్ 2. థర్డ్, వ్యాక్సిన్. 4, సెప్టెంబర్ 11. 5, ద ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్. 6, .com బబుల్. 7, ద మ్యాన్హటన్ ప్రాజెక్ట్. 8, ద ఆర్పనైట్ ప్రాజెక్ట్. 20th సెంచరీలో ఎన్ని ట్రేడ్స్, ఈవెంట్స్, ప్రాజెక్ట్స్ జరిగి ఉంటాయి? $1 బిలియన్, $1 ట్రిలియన్, అంతకన్నా ఎక్కువ? ఏమో, ఎవరికి తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనలు, ఈవెంట్స్, ప్రాజెక్ట్స్ మాత్రం ప్రపంచాన్ని కుదిపి పడేశాయి. ఫస్ట్, ద గ్రేట్ డిప్రెషన్. ఇది 1929 to 1939 వరకు ఆల్మోస్ట్ 10 years కొనసాగింది. 1929 అక్టోబర్ 29న అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోయింది. దీనివల్ల బ్యాంకులు మూతపడ్డాయి, నిరుద్యోగం తాండవం చేసింది, ప్రపంచం మొత్తం కూడా ఆర్థికంగా ఆకలితో అలమటించింది. సెకండ్, వరల్డ్ వార్ 2. ఈ యుద్ధం 1939 to 1945 వరకు జరిగింది. వరల్డ్ వార్ 1 తర్వాత జర్మనీపై విధించిన వార్ కాంపన్సేషన్ నష్టపరిహారం వల్ల వరల్డ్ వార్ 2 మొదలైంది. ఇందులో 60 to 70 మిలియన్ పీపుల్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ 70 దేశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. థర్డ్, వ్యాక్సిన్. జోనాస్ సాక్ 1955లో వ్యాక్సిన్ని కనిపెట్టకపోయి ఉంటే బిల్ గేట్స్ ఎప్పుడో పోలియోతో చనిపోయి ఉండేవాడు. అప్పుడు టెక్నాలజీ అనేది ఈ రోజుల్లో ఎట్లా ఉండేదో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఫోర్త్, సెప్టెంబర్ 11. ఆల్ఖైదా టెర్రరిస్టులు అమెరికాలోని ట్విన్ టవర్స్ పైన దాడి. ఫిఫ్త్, ద ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఆర్థిక బలహీనత, రాజకీయ అవినీతి వల్ల సోవియట్ యూనియన్ 15 కొత్త దేశాలుగా ముక్కలైంది అండ్ ప్రపంచంలో కమ్యూనిజం తగ్గింది. 6, .com బబుల్. 1995 to 2000 మధ్యలో ఇంటర్నెట్ కంపెనీస్ వాటి స్టాక్ యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువగా పెరిగి ఫైనల్లీ అదొక బబుల్ లాగా పగిలి మార్కెట్ క్రాష్ అయింది. ఆ టైంలో నాస్డాక్ ఆల్మోస్ట్ 78% పడిపోయింది. దాంట్లో ఇప్పుడు మనకు మిగిలి ఉన్నవే అమెజాన్, గూగుల్. 7, ద మ్యాన్హటన్ ప్రాజెక్ట్. వరల్డ్ వార్ 2 టైంలో అమెరికా చేసిన రహస్య ప్రయోగం ఆటం బాంబ్ని తయారు చేయడం. 8, ఆర్పనైట్ ప్రాజెక్ట్. ప్రపంచానికి 1969లో మొదటిసారి ఇంటర్నెట్ని పరిచయం చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ క్షణంలో వరల్డ్ ఎకానమీలో జరిగే సంఘటనలు ఇంతకుముందు జరిగిన సంఘటనలతో పోల్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 1920లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల 5 కోట్ల వరకు జనాభా చనిపోయారు. అలాగే 2020లో వచ్చిన కోవిడ్-19 వైరస్ వల్ల వరల్డ్ వైడ్గా 6 కోట్ల వరకు జనాభా చనిపోయారు. కానీ ఆ కొన్ని సంఘటనలే ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుగుతాయో అని ప్రెడిక్ట్ చేయడం కాదు కదా, ఊహించడం కూడా కష్టమే. ఈ ప్రపంచంలో నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఈ ప్రపంచం ఆశ్చర్యాలకు పుట్టినిల్లు. అదే మనకు చరిత్ర నేర్పే ఒక గొప్ప పాఠం. మార్కెట్లో లాస్ట్ 10 to 20 years బ్యాక్లో జరిగిందే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు. గతం ఎప్పుడు కూడా మన భవిష్యత్తుకు బాసట కాదు అని గుర్తుంచుకోండి. అది మార్కెట్ అయినా, లైఫ్ అయినా. ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ రాసిన బెంజమిన్ గ్రాహమన్ 1976లో చనిపోయారు. అసలు ఆ బుక్ మనకు నేర్పే విషయం ఏంటంటే, మీరు ఏదైనా స్టాక్ కొంటే దాన్ని పాస్ట్ 5 to 10 years బ్యాక్ వెళ్ళి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. బెంజమిన్ చనిపోయే కొన్ని రోజుల ముందు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, ఒక స్టాక్ కొనాలంటే డీటెయిల్ అనాలిసిస్ చేయాలా అని. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ అవసరం లేదు అని. ఎందుకు అని మళ్ళీ అడిగితే ఆయన చెప్పిన విషయం, నా బుక్ పబ్లిష్ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
అప్పుడున్న టెక్నాలజీ అండ్ కల్చర్ ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ కల్చర్ అనేవి పూర్తిగా మారిపోయాయి. కాబట్టి మీరు చరిత్ర లోపలికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే మీరు చరిత్రలో ఎంత వెనక్కి వెళ్ళి ఆలోచిస్తారో అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంత శూన్యం అవుతాయి. కొంతమంది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ రేపు మార్కెట్ అనేది ఎట్లా మూవ్ అవుతుందో తెలుసుకోవడానికి సంవత్సరాలు ఈవెన్ సెంచరీస్ ఆఫ్ డాటాను అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఫైనాన్షియల్ సెక్టార్ కొత్త సంఘటనలకు లోనవుతుంది. ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్కి ఈవెంట్స్కి కాదు. చరిత్ర భవిష్యత్తుకు కొంతమేర దారి చూపుతుందేమో కానీ అందులో భవిష్యత్తు అనేది ఉండదు. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చరిత్ర మనకు నేర్పేది ఒక్కటే, ఇక్కడ బ్రతకాలంటే అడుగడుగున కొత్త ఇన్నోవేటివ్ థాట్స్, ఎవ్వరూ ఆలోచించని ఆలోచనలు, రిఫ్రెష్ మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి. అది మార్కెట్లో అయినా లైఫ్లో అయినా సరే. మరి మన ఫ్యూచర్ గురించి ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ని క్లియర్ చేయడానికే కదా నేను ఉన్నది. ఫ్యూచర్ని ఏ మిస్టేక్స్ లేకుండా ఎట్లా ప్లాన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.